చేపడుతున్నటువంటి విద్యా కార్యక్రమాలకి భరోసాగా ఇస్తూ గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి నాయకత్వంలో మన సూళ్లూరుపేట తొలి మహిళా శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ విజయశ్రీ గారిని మండల విద్యాశాఖ తరఫున ఈనాటి కార్యక్రమానికి అనంతమైనటువంటి ప్రేమతో అభిమానంతో హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. వెనుకన్నులా అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల్లో సంతోషాన్ని ఇస్తూ ఒక భరోసాని ఇస్తూ విద్యకి సరికొత్త భాష్యాన్ని చెప్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యులు విజయశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తెలుపుతూ వారిని ఆహ్వానం పలుకుతున్నారు. మొట్టమొదట కార్యక్రమంగా వారి ద్వారా సరస్వతి విగ్రహానికి పుష్పమాలను సరస్వతి మాత విగ్రహానికి అక్షరం తిలకాన్ని దిద్దేటువంటి కార్యక్రమం. ఈ అక్షర కుసుమాల చల్లని చూపులతో ఆ సరస్వతీదేవికి పుష్పపాలను అలంకరించి అనేటువంటి విజయశ్రీ మేడం గారి ద్వారా మరి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. సార్ కొంచెం సైడ్ మళ్ళీ చేస్తాను మీటింగ్. చిన్నారుల ఆశీస్సులతో మంచి మనసుల మంత్రాలుగా ఘనంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు రావడం మనందరికీ సంతోషదాయకం. వేడుకల్లో పిల్లలందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ సరస్వతి తల్లికి వారు అర్పిస్తున్నటువంటి అక్షర తిలకానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పిల్లలందరూ కూడా మీ స్థానాల్లో సుఖాసీనులు పెట్టండి. కార్యక్రమం ప్రారంభమవుతుంది. చల్లటి వాతావరణం సంతోషంగా మీ స్థానాల్లో సుఖంగా మీ ఆశీర్వదించండి. కూర్చోండి సార్ కనపడుతుంది. సార్ రండి సార్. మేడం పెద్ద మేడం రండి. మేడం BC hospital accommodations are 2 rooms and 2
బాగుంటే ఇక్కడ ఇంకా స్ట్రెంత్ వాళ్ళు చేసుకుంటున్నారు అందరూ లైక్ చేయండి యూట్యూబ్లో. కార్యక్రమాన్ని మరి ఘనంగా మరొక నిమిషంలో ట్యూషన్ కార్యక్రమానికి ఇప్పుడు మన గౌరవమైనటువంటి శాసనసభ్యురాలు శ్రీ నెలవల విజయశ్రీ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన తెలుగుదేశం నాయకులకు, ప్రిన్సిపల్ గారికి, ఆర్టీఓ గారికి, స్కూల్ యాజమాన్యం అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అలాగే పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు అందరూ చెప్పారు, కష్టపడి చదువుకొని మంచి ఎత్తుకు ఎదగాలని మన ప్రభుత్వం మీకు అన్ని అందిస్తుంది. స్కూల్ కిట్స్ కానీ, సఫిషియెంట్ స్టాఫ్ కానీ, మీకు కావాల్సిన బుక్స్, బ్యాగ్స్ అన్ని అందిస్తున్నారు. సో పిల్లలందరూ మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. అలాగే పిల్లలందరూ పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా మరణించడం తప్పు అని బిల్ గేట్స్ గారు అన్నారు. దాన్ని అధిగమించడానికి మన దగ్గర ఉన్న ఆయుధం చదువు మాత్రమే. కాబట్టి పిల్లలందరూ కష్టపడి చదువుకొని ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకోవాలని, బిడ్డలు ఎత్తుకు ఎదగాలని పెద్దపీఠం వేశారు. అందుకే ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇచ్చి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అది మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. తప్పకుండా అది త్వరలోనే అమల్లోకి వస్తుంది. అలాగే కళలకు రెక్కలు అని ఒకటి రిలీజ్ చేశారు. దానివల్ల చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకొని మీ కళలు సాకారం చేసుకోవడానికి, ఎత్తుకు ఎదగడానికి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. అలాగే చదువుతో పాటు బయటికి వెళ్ళిన గర్ల్స్ కి మనకు చాలా ఎదుర్కొంటాం. రమేష్ గారు చెప్పినట్టు మనకు ఈవ్ టీజింగ్ లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి. ఏదొచ్చినా మనం పెద్దవాళ్ళకి చెప్పడమే కాదు, మనకు మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోవాలి. ఆడపిల్లలందరూ
స్ట్రాంగ్ గా నిలబడాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు స్కూల్లో ఇంకా నిధులు రావడానికి నేను విద్యాశాఖ వాళ్ళతో సంప్రదించి ఖచ్చితంగా నిధులను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మీకు స్కూల్లో శానిటరీ కిట్స్ అందించే ప్రయత్నం కూడా చేస్తాము. సో గర్ల్స్ అందరూ స్ట్రాంగ్ గా ఉండి స్ట్రాంగ్ గా నిలబడి మీ ఎయిమ్స్ ని మీ గోల్స్ ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గౌరవనీయులు తొలి మహిళా శాసనసభ్యులుగా డాక్టర్ విజయశ్రీ గారు స్ట్రాంగ్ అనేటువంటి పదం చిట్ట చివర అయినా అది జీవితకాలం మీకు ఉపయోగపడే పదం. ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సింది ఆ స్ట్రాంగే. నిన్న మాకు మీరు గుర్తొచ్చారు మేడం, డాక్టర్స్ డే. ఈ భారతదేశంలో వెస్ట్ బెంగాల్ కి 2వ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి బిసి రాయ్ డాక్టర్. ఆయన రాజకీయ రంగంలోకి వచ్చాడు, ఒక రోల్ మోడల్. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా రోజు గంట పాటు వైద్యం చేసి చరిత్ర పుటలకు ఎక్కిన వ్యక్తి. ఆ రకంగా అలాంటి వైద్య రంగం నుంచి మీరు రాజకీయ రంగం వచ్చేటప్పటికీ ఆయన తర్వాత కనిపించిన అతి కొద్ది వేల మీద లెక్క పెరిగిన వ్యక్తుల్లో మీరు రావడం అనేది గర్వకారణంగా మేమంతా భావించి సంతోషపడతాము. ఆ రకంగా ఒక మంచి ఉపన్యాసంతో పాటు అనేకమైనటువంటి మంచి పనులు కూడా ఈ వేదిక ద్వారా జరిగాయి మీరు మీ మార్గదర్శనంలో. ఆ రకంగా ఇక్కడ ఉన్న ప్రతి నాయకులకి, పెద్దలకి, అందరికీ మేమంతా ఈ పాఠశాల తరఫున, మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలి అర్పిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన స్టూడెంట్స్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మన గౌరవనీయ శాసనసభ్యురాలు మేడం గారి చేతుల మీదుగా జరుగుతుంది. కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మన పాఠశాల చిన్నారులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య ఆశీస్సులతో, విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారి ఆశీస్సులతో, మన శాసనసభ్యులు గౌరవనీయులు విజయశ్రీ గారి ద్వారా పిల్లలు ఎంతో సంతోషంతో విద్యా కిట్స్ అందుకుంటున్నారు. చిన్నారుల మోముల్లో ఆనందాన్ని మనం చూడొచ్చు. వాళ్ళకి ఈ కిడ్స్ తోటే నిజంగా ఒక అంబరాన్ని అంటే విధంగా సంతోషాలు తాగుతూ ఉంటాయి. ప్రతి పిల్లలు తప్పట్లు కొట్టాలి తీసుకున్నప్పుడు మీకు కూడా వచ్చేస్తాయి, మధ్యాహ్నం నుంచి మీకు అందరికి వచ్చేస్తాయి. కాబట్టి ఆ కిడ్స్ యొక్క సంతోషం, ₹1 కూడా పిల్లల మీద భారం లేకుండా, బడి ఓపెన్ అయితే ఎక్కడ ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విద్యా కిట్స్ కార్యక్రమం నిజంగా పిల్లల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ అందరిలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తా ఉంది. ఈ కార్యక్రమంలో నోడల్ హెచ్ఎం చంద్రకీర్తిరావు గారు పాల్గొంటున్నారు. అనేక మంది హెడ్ మాస్టర్లు కూడా పాల్గొంటున్నారు. టీచర్లందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక మండలాల నుంచి విచ్చేస్తున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులు ఎంతో ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు ప్రసార మాధ్యమాల ద్వారా మాకు సహకరిస్తున్నారు. నేను ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాను. జనసేన నాయకులు ప్రవీణ్ గారి ద్వారా పిల్లలకి కిట్స్ అందజేయబడుతున్నాయి. శంకరన్న గారి ద్వారా పిల్లలకి మరి సంతోషాలు అక్కడాన్ని తాకే విధంగా పిల్లలకి కిట్స్ అందజేస్తున్నారు.
గౌరవ శాసనసభ్యులు విజయశ్రీ గారి నాయకత్వంలో వారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. హెడ్ మాస్టర్ గారి అధ్యక్షతన, శేఖర్ గారి అధ్యక్షతన మీ పిల్లలందరికీ కూడా కిట్స్ అందిస్తా ఉన్నారు. కిషోర్ గారు ఏజీ కిషోర్ గారు పెరుమాళమ్మ గారి ఆశీస్సులతోటి పిల్లలకి కిట్స్ అందిస్తా ఉన్నారు. మాతా మునిరాజా, పెరుమాళన్న వాళ్ళందరూ కలిసి పిల్లలకి చక్కగా కిట్స్ అందిస్తూ హ్యాపీనెస్ ని డబుల్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. మేడా సాయి నారాయణ, కానీ సాయిగానే సుపరిచితుడు. మరి ఆనందంతో ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సంతోషంతో వాళ్ళకి ఆశీస్సులు అందిస్తున్నారు. పార్సారథి గారు నిజంగా చాలా సంతోషం, ఆనందాన్ని నింపేటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. వారు మేడం గారితో కలిసి పిల్లలకి ఆశీస్సులతో పాటు కిట్స్ అందిస్తా ఉన్నారు. ఆరిఫాయ్ గారు, ఎవరు మిస్ చేయని వ్యక్తి ఆయన, అంతటి హార్ట్ఫుల్ పర్సన్. చల్లని ఆశీస్సులు బిడ్డలకు అందిస్తూ కిట్స్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అదే మాది రవి సార్, పిల్లలు గ్రూప్ ఫోటో ఉంటుంది, పిల్లలందరూ కూడా ముందు వరుసలో కూర్చోండి. కిట్స్ తీసుకున్న పిల్లలందరూ ముందు వరుసలో ఉండండి. రవి గారు, మాజీ కౌన్సిలర్ రాము గారిని వేరే మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెంచలయ్య గారు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, వారు ఆశీస్సులతో పిల్లలకు కిట్స్ అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తామా. రాము గారు వారి యొక్క శుభాకాంక్షలతో ఆశీస్సులు అందిస్తున్నారు. గౌరవనీయులు మన శాసనసభ్యులు విజయశ్రీ మేడం గారు, అదేవిధంగా ఆర్డీఓ చంద్రమోహి గారి ఆశీస్సులతోటి వారిద్దరూ నిలబడి మరి పిల్లలకి వారి బ్లెస్సింగ్స్ అందిస్తూ చిన్నారులకి కిట్స్ అందిస్తా ఉన్నారు. రమేష్ అన్న గారి నాయకత్వంలో మరి కొంతమంది చిన్నారులకు వారి యొక్క ఆశీస్సులు అందిస్తూ ఊతంగా నిలుస్తూ ఈ కార్యక్రమాలను మాకు వెనక నుంచి నడిపిస్తూ సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి రమేష్ అన్నకు మేము ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ రమేష్ అన్న. గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ కాలేజ్, యాక్చువల్ గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ అంటుంటారు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు మనతో పాటు కలిసి కిట్స్ స్వీకరిస్తున్నారు. మన గౌరవ ఆర్డీఓ గారు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో, మేడం గారి ఆధ్వర్యంలో కిట్స్ తీసుకుంటున్నారు. సూళ్లూరుపేట ఎంఈఓ1 శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎంఈఓ గారిని, ఎంఈఓ2 గారిని, కడమండలం ఎంఈఓలని, అదేవిధంగా డివి సత్రం ఎంఈఓని ఖచ్చితంగా మీరు రావాలి. కింద నుంచే దిశానిర్దేశం చేస్తూ ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా వారు అత్యంత ప్రేమ భక్తులతో ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ఎంఈఓని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా ఈ కార్యక్రమంలో నాయకమాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మి ఎడుచుండనా డివి సత్రం ఎంఈఓ కృష్ణయ్య గారు, అదేవిధంగా సూళ్లూరుపేట ఎంఈఓ సీనయ్య గారు బాగోగులను పెంచే విధంగా మనకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి శుభదినంగా కూడా ఈ రోజు గుర్తుంటారని చెప్పి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన గౌరవ శాసనసభ్యులు విజయశ్రీ మేడం గారు అడుగు పెట్టిన శుభవేళ మరి ఇక్కడ నూతన విగ్రహానికి ఆ తల్లి పూలే చదువుల తల్లి సాక్షిగా ఒక విగ్రహానికి యంత్రార్పణ జరిగినటువంటి